ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శివుడు, శివుడు, శ్రవంతి, శివుడు, శ్రవంతి, శివుడు, శ్రవంతి, శివుడు, శ్రవంతి, శివుడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. శ్రవంతి బయటికి రా. శ్రవంతి, ఈ నుంచి బయటికి పంపించేస్తా. శివుడు, నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. శివుడు, రిషి వస్తే నీ ప్రాణానికే ప్రమాదం. లే శ్రవంతి, నిన్ను వదిలి వెళ్ళను. నువ్వు ఎట్లా బయటికి రా శ్రవంతి. శివుడు, నేను చెప్పేది విను. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో ప్లీజ్. శ్రవంతి, శ్రవంతి, ఏంట్రా ఇది? ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా బ్యాక్ డోర్ నుంచి ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఇంకెందుకు సార్? దొంగతనం చేయడానికో లేకపోతే ఇంట్లో వాళ్ళని హత్య చేయడానికో వచ్చుంటాడు. రేయ్, ఎవడ్రా దొంగ? నువ్వే శాడిస్ట్వి. నీ వైఫ్ ని ఇంట్లో బంధించి టార్చర్ పెడుతున్నావు. నిన్ను రేయ్, అనవసర విషయాల్లో తలదొచ్చొద్దని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను. అయినా నా మాట వినటం లేదు. ఇప్పుడు నా ఎదురుగానే అతని మీద దాడి చేయడానికి వచ్చావు. ఎంత పెద్ద క్రైమో తెలుసా? సార్, ఈ రూమ్ లో అమ్మాయిని బంధించండు. కావాలంటే పోయి ఒకసారి చూడరు సార్. రండి సార్. శ్రవంతి, శ్రవంతి బయటికి రా. శ్రవంతి, తలుపు తీసి. శ్రవంతి, 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 డోర్ తీసి. శ్రవంతి, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి నిజం చెప్పేస్తే రిషి మా నాన్నని చంపేస్తాడు. మాట్లాడకుండా ఉండటమే మంచిది. శ్రవంతి, గిట్ల మౌనంగా ఉంటే ప్రయోజనం లేదు. శ్రవంతి, జల్దీ బయటికి రా. శ్రవంతి, శ్రవంతి. సార్, వాడిష్టం వచ్చినట్టు వాడు వాగుతున్నాడు. మీరేంటి నిలబడి చూస్తున్నారు? ఇక్కడి నుంచి తీసుకెళ్తారా లేదా మీ పై ఆఫీసర్కి ఫోన్ చేయాలా? ఏయ్, ఎరా, ఆ అమ్మాయి భర్తతో తనకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసింది కదరా. అయినా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు నీకెందుకు? పదరా, పద. శ్రవంతి. సార్, సార్ ప్లీజ్ సార్, లోపల శ్రవంతి ఉంది సార్. సార్, సార్ ప్లీజ్ సార్, నా మాట వినరు సార్. ఏయ్, శ్రవంతి, శ్రవంతి బయటికి రా. శ్రవంతి, శ్రవంతి, తలుపు తీ. డోర్ ఓపెన్ చేయి. రాయ్, నువ్వు వస్తావని నాకు తెలుసురా. రాత్రొచ్చుంటే ఇంకా బాగుండేది. ఈ పాటికి నీకు సమాధి కట్టించేవాణ్ణి. రా. ఎస్ఐ గారు, వీడు నా ఇంట్లోకి ట్రెస్పాస్ చేశాడు. నన్ను చంపడానికి కూడా ట్రై చేశాడు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టండి. మీ స్టైల్లో వీడికి బుద్ధి చెప్పండి. పోరా, రారా. శ్రవంతి, పద. శ్రవంతి, పదరా ముందు. శ్రవంతి, దిగో. సార్, నా మాట వినరు సార్. శ్రవంతి, సార్, సార్ ప్లీజ్ సార్. సారీ శివుడు, నన్ను క్షమించు. నా గురించి వచ్చావు నువ్వు, కానీ నేనేమీ చేయలేని పరిస్థితి. రా. శ్రవంతి, సార్, సార్ పదరా నువ్వు. పద. సార్ ప్లీజ్ సార్. పద. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ఒకసారి నేను చెప్పేది వినరు సార్. ప్లీజ్ సార్. సార్ రా. ప్లీజ్ సార్. ఎగ్గో. సార్, సార్, సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ఒకసారి నేను చెప్పేది వినరు సార్. సార్, నేనెంత చెప్పినా వినకుండా శివుడు ఇంట్లోకి వచ్చేశాడు.
నేను వెళ్ళిపోమని చెప్పినా వినలేదు. రిషి తనని పోలీసులతో అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు వాళ్ళు శివుణ్ణి కొడతారో ఏమో. ఇప్పుడెలా? చూసావా, నీ వల్ల నీ రక్షకుడు తన్నులు తింటున్నాడు. వాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిస్తున్నాను. తక్కువలో తక్కువ 7 years 7 ఏళ్ళు జైల్లో ఉండొచ్చు. ఏంటి శ్రవంతి ఇది? నీ వల్ల ఇలా ఇంకా ఎంతమంది ఇబ్బంది పడాలి? అసలు మనం 9th hallలో ఉన్నప్పుడు మన మధ్యకి ఎవరైనా వచ్చారా? రాలేదు. మనం ఎంత హ్యాపీగా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శివుడు మన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. అప్పట్నుంచే నీకు ఈ అనవసరమైన కష్టాలు. నీకేంటి? నాకు కూడా చాలా తలకాయ నొప్పులు వచ్చాయి. ప్రతిసారి నేను భయపెట్టాల్సి వస్తుంది. నీ గురించే మీ నాన్నను, మీ బామ్మను, లేకపోతే ఈ శివుణ్ణో చంపేస్తానని భయం వేస్తుంది. రిషి, నేను శివుణ్ణి రమ్మనలేదు, తనే వచ్చాడు. అప్పటికి నేను వెళ్ళిపోమనే చెప్పాను, కానీ తను నా మాట వినలేదు. అందుకేగా నీకు కాకుండా వాడికి పనిష్మెంట్ ఇస్తున్నాను. రిషి, ఆ శివుడికి ఏ పాపమూ తెలీదు. నేను కష్టాల్లో ఉన్నానని ఆదుకోవడానికి వచ్చాడు, అంతే. తప్పు చేసింది నేను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మా నాన్నని వదిలేసి వచ్చి తప్పు చేశాను. నీ మనసే మంగళసూత్రంగా కట్టావనుకున్నాను, కానీ నీ పగని పలుపుతాడుగా కట్టావని నేను అస్సలు అనుకోలేదు. ఇదంతా నా తప్పే. కావాలంటే ఆ పనిష్మెంట్ ఏదో నాకే ఇవ్వు. శివుణ్ణి మాత్రం వదిలే రిషి, ప్లీజ్ రిషి. చూసావా, ఒకప్పుడు నేను 10 మాటలు మాట్లాడినా తిరిగి ఒక్క మాట మాట్లాడడానికి కూడా భయపడేదానివి. ఇప్పుడు చాలా చాలా మాట్లాడుతున్నావు. దీనంతటికీ కారణం ఏంటి? వెనక శివుడున్నాడన్న ధైర్యమే కదా. ఆ ధైర్యం లేకుండా చేస్తాను చూడు. రిషి, సార్ సార్ ప్లీజ్ సార్, ముట్టకూడదు సార్. నీకెంత ధైర్యం ఉంటే నేను వద్దని చెప్పినా ఇంట్లోకి వెళ్తావు? సార్, మీరు నిజాలు తెలుసుకోకుండా కొడుతున్నారు సార్. ఇంకా ఏం తెలుసుకోవాలి? నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. పైగా నా కళ్ళ ముందే రిషి సార్ని కొట్టబోయావు. నిన్నెలా వదిలేస్తాను? నేను ఎంత పిలిచినా, బయట ఎంత గొడవ జరుగుతున్నా